అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. కడప ఎయిర్పోర్ట్ మరిన్ని వసతులతో త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఆనాడు మహానేత డాక్టర్ వైఎస్ఆర్ చిన్న ఏరోడ్రోమ్ గా ఉన్న దానిని ఎయిర్పోర్ట్ గా తీర్చిదిద్దితే వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా దాన్ని మరింత అప్గ్రేడ్ చేస్తూ రెండవ టెర్మినల్ ను అందుబాటులోకి తీసుకొచ్చారు. 266 కోట్ల రూపాయలతో వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరలోనే పూర్తయి అందరికీ అందుబాటులోకి రానున్నాయి. కడప ఎయిర్పోర్ట్ ఈ మాట చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. కడపను పారిశ్రామికంగా అభివృద్ధి పదంలో నడిపించడంతో పాటు సామాన్య ప్రజలకు, పారిశ్రామికవేత్తలకు ఎయిర్పోర్ట్ అవసరమని గుర్తించారు. కడపలో బ్రిటిష్ హయాంలో ఏర్పాటు చేసిన ఎయిరోడ్రమ్ ను ఎయిర్పోర్టుగా తీర్చిదిద్దేందుకు ఆయన విశేష కృషి చేశారు. దాదాపు 700 ఎకరాల భూమిని అందిస్తూ అన్ని అనుమతులతో ఒక రన్వేతో ఎయిర్పోర్ట్ను ఏర్పాటు చేశారు. దీంతో కడప నుంచి ఇతర ప్రాంతాలకు ప్రయాణం సులభతరమైంది. అప్పట్లో 44 కోట్లతో భూసేకరణ, మరో 100 కోట్లతో ఎయిర్పోర్ట్ను నిర్మించారు. ఇప్పటికీ ఆయన సమకూర్చిన వసతులతోనే కడపలో ATR 72 విమానాలు రాకపోకలు సాగిస్తున్నాయి. ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలి అంటే వాళ్ళకు అన్ని రకాలైన ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పించాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని రాజశేఖర రెడ్డి గారు భావించినందువల్లనే ఆయన ఈ ఎయిర్పోర్ట్ను కూడా, అంటే ట్రాన్స్పోర్ట్ అనేది, రోడ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఆల్రెడీ డెవలప్ చేయడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో. అదే కాకోకుండా ఎయిర్పోర్ట్ కూడా డెవలప్ చేయాలన్న ఉద్దేశంతో దాన్ని అప్పుడు చేయడం జరిగింది. దాని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు మళ్ళీ పట్టించుకున్న పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే దానికి పూర్వ వైభవాన్ని మళ్ళీ తీసుకురావడం జరిగింది అన్నమాట. దానికి సంబంధించి మళ్ళీ ల్యాండ్ అక్విజిషన్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఎక్స్పాన్షన్ కూడా చేస్తే బాగుంటుంది. ఒక పెద్ద తరహాలో బోయింగ్ విమానాలు కూడా దిగేటట్టుగా, నైట్ ల్యాండింగ్ కూడా ఉండేటట్టుగా ఉండాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఎంపీ గారు అయితేనేమి, తర్వాత ఈ ప్రభుత్వం అయితేనేమి, ఇవన్నీ కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఉడాన్ స్కీమ్లో కొత్తగా 2021 అనుకుంటా, 21లోనేమో ఇండిగోని తీసుకురావడం జరిగింది. రాయలసీమ నడిబొడ్డున ఉన్న కడప ఎయిర్పోర్ట్ ను మరింతగా విస్తరించాల్సిన అవసరాన్ని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా గుర్తించారు. 2021లోనే దానికి కావలసిన ప్రణాళికలు సిద్ధం చేసి అప్పటికే ఆగిపోయిన ఉడాన్ పథకాన్ని అందుబాటులోకి తెచ్చారు. ఇండిగో సంస్థతో వివిధ ప్రాంతాలకు విమానాలు నడిపేందుకు ఒప్పందం చేసుకుని వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 20 కోట్లు ఖర్చు చేశారు. దీంతో కడప నుంచి చెన్నై, విజయవాడ, హైదరాబాద్, విశాఖపట్నం, బెంగళూరు వంటి నగరాలకు రాకపోకలు పెరిగాయి. నైట్ ల్యాండింగ్తో పాటు బోయింగ్ విమానాలు కూడా దిగే విధంగా సౌకర్యవంతంగా పనులను శాంక్షన్ చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. నిజంగా ఈ కడప జిల్లా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే విమానాశ్రయ కనెక్టివిటీ వచ్చినప్పుడే పారిశ్రామికంగా కానీ మన కడప జిల్లా అభివృద్ధి చెందుతుంది. అది చెందాలని ఉద్దేశం గ్రహించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి కడప ప్రజలందరూ కూడా విమానాశ్రయానికి ఇంత భారీ ఎత్తున నిధులు కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు, ఎల్లప్పుడూ ఆయనకు రుణపడి ఉంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కడప నుంచి విదేశాలకు సైతం వెళ్లేందుకు అనువుగా 266 కోట్ల రూపాయలతో విస్తరణకు శ్రీకారం చుట్టారు. 2024 మార్చి 10వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ గా ఈ పనులను ప్రారంభించారు. ఇప్పుడు ఆ పనులు తుది దశకు వచ్చాయి. అత్యాధునిక సదుపాయాలతో 2వ డొమెస్టిక్ టెర్మినల్తో పాటు 24 చెక్ కౌంటర్స్, 2 కన్వేయర్ బెల్టులు, 3 ఎయిర్ బ్రిడ్జ్లతో పాటు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. దాదాపు 400 కార్లు పట్టేలా పార్కింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఈ విస్తరణ వల్ల భారీ విమానాలు సైతం కడప నుంచి రాకపోకలు సాగించనున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ జిల్లాకు మళ్ళీ మంచి చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో ఈ ఎయిర్పోర్ట్ను విస్తీరణ కావచ్చు, అదేవిధంగా నైట్ ల్యాండింగ్ కావచ్చు, అవన్నీ కూడా పర్మిషన్లు తీసుకోవడానికి దాంట్లో ప్రముఖ పాత్ర పోషించినటువంటి మా ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు ప్రముఖ పాత్ర పోషించి ప్రజలందరికీ కూడా మంచి చేయాలని చెప్పేసి, పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందించాలని చెప్పేసి కడప వైఎస్ఆర్ జిల్లాను చేయాలని చెప్పేసి అన్ని అనుమతులు తీసుకొచ్చి పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు దాదాపుగా 70-80% పూర్తి కావడం జరిగింది. రాబోయే రోజులలో ఈ ప్రారంభం చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సంతోషిస్తూ ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. త్వరితగతిన ఈ పనులన్నీ కూడా పూర్తి చేసి ప్రజలందరికీ కూడా అందుబాటులోకి ఈ విమాన సర్వీసులను తేవాలని చెప్పేసి కోరుకుంటున్నాం.
ఇప్పటి వరకు ఏటా దాదాపు 17,000 మంది ప్యాసింజర్లు ఈ ఎయిర్పోర్టు ద్వారా ప్రయాణం చేస్తుంటే ఈ కొత్త టెర్మినల్ వల్ల రోజుకు 1,800 మంది చొప్పున ఏటా 25 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించేందుకు అనువుగా మారనుంది. విస్తరణ పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కొద్ది రోజుల్లోనే రెండో టెర్మినల్ కూడా ప్రారంభమయ్యి ప్రజలకు అందుబాటులోకి రానుంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.